హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నందలూరుకి అయితే వచ్చేసామండి. నందలూరులో అయితే స్వామినాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంక ఈరోజు ఫ్రైడే, ఈరోజు వచ్చేసి కళ్యాణం జరుగుతూ ఉంది. ఇంకా కళ్యాణానికి అయితే వచ్చేసాము నేను, మా చిన్నన్న, ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళది ఇంకా ఈ ఊరే కాబట్టి వాళ్ళైతే ముందే వచ్చేసారు. ఇంకా పిల్లలు, మా వదిన, అన్న అయితే వచ్చేసారు. ఇంకా మేమైతే ఈరోజు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఫ్రీగా అయితే ఆటోస్ అయితే తోలుతున్నారండి. ఎక్కడి వరకు అంటే శివాలయం వరకేను. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇంక ఇలా బ్యానర్స్ ఇలా అయితే ఉంది, హడావిడిగా ఉంది నందలూరు అంతా. 10 o'clock నుంచి అయితే కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుందంట. ఇంకా మేమైతే 9 అలా అయిపోయింది నందలూరుకి వచ్చేతలకి. ఇంకా హడావిడిగా అయితే వెళ్తున్నాము, కళ్యాణం స్టార్ట్ కాకముందే వెళ్దామనేసి. ఇంకా ఇదంతా వచ్చేసి నందలూరు ఏరియా. ఇక్కడ లోపలికైతే వెళ్ళాలి. గుడిలోకి వెళ్ళాలంటే మనకు బస్ స్టాండ్లో అయితే ఏముండదు గుడి. చాలామందికి తెలిసే ఉంటుంది సోమనాథ స్వామి దేవస్థానం. కొంతమంది తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, కొంచెం లోపలికైతే వెళ్ళాలి. ఇంకా ఇక్కడైతే ఒక చోట శివాలయం అయితే ఉంటుంది, అర్ధనారీశ్వరులది. ఇంకా అక్కడి వరకేను ఇదే శివాలయం వచ్చేసి. ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ అయితే లోపలికి పంపించడం లేదు, ఓన్లీ విఐపీస్ వాళ్ళకి మాత్రమే పంపిస్తూ ఉన్నారు చెక్ చేసి. ఇంక ఇక్కడ వరకే ఆటో, ఇంకా దిగేసాము మేము కూడా. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము కళ్యాణం చూడటానికి. మా వదిన వాళ్ళకైతే మ్యారేజ్ అయ్యి 5 years అయింది కదా, ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. అప్పుడు కరోనా టైంలో అయితే ఏం చేయలేదు. తర్వాత మాకు జాతర వచ్చినప్పుడే వస్తుంది కళ్యాణము. ఈసారి వచ్చేసి తిన్నాల కొంచెం ముందే వచ్చింది జాతర కన్నా. ఇంక అందుకనే వీలుంది కాబట్టి స్వామివారి కళ్యాణం చూసేదానికైతే మాకుంది. ఈ సంవత్సరం చూస్తున్నాము. ఈ మంత్ 16, 17 శ్రీ సీతలంగమ్మ అమ్మవారి జాతర అయితే ఇంకా టీటీడీలోకి అయితే చేరింది కదా సోమనాథ స్వామి దేవస్థానము. ఇంకా అన్నీ వాళ్ళే చూసుకుంటా ఉన్నారు. అంతకుముందు అయితే ఊర్లో వాళ్ళే చేస్తూ ఉన్నారంట కళ్యాణము. ఇప్పుడు వచ్చేసి అన్ని టైమింగ్స్ ప్రకారం జరిగిపోతున్నాయి. ఇంక ఇప్పుడైతే మా వదిలి వాళ్ళు ఉండే వీధిలోకి అయితే వచ్చేసాము. అదే గుడి వచ్చేసి. ఏం చేరేది, ఏందది, ఎందుకు నేను తాకన్నా అనిటే అనినావా? మా చరణ్కి ఈ మధ్య పంచా చొక్కా పిచ్చి పట్టుకుందనమాట. ఇంకా నాకు ఫోన్ చేసి ఏడుస్తాను, నా పంచ చొక్కా ఎత్తుకోరా అని చెప్పేసి ఇంకా నేనైతే తీసుకొని వచ్చేసాను. ఇంకా మా వదిన ఎందుకులో ఎక్కడికి పోయినా అదే అని చెప్పేసి తీసుకురాకుండా వచ్చింది. ఇంకా దానికోసం ఏడుస్తూ ఉన్నాడు. రెడీ చేసి ఉన్నాడు కానీ బట్టలు అయితే వేసుకోలేదంట. ఇంకా నేను తీసుకొచ్చిన తర్వాత అయితే వేసుకున్నాడు. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇంట్లోకి వెళ్ళి పిల్లలతో కొంచెంసేపు అట్టాయిటోన్నతలకి కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే కళ్యాణానికి అయితే వెళ్తున్నాము లోపలికి. చేపట్టుకో. ఇంకా ఇక్కడైతే ఎండ చాలా ఎక్కువగా ఉందండి, నచ్చడానికైతే కాళ్ళు చాలా కాలిపోతున్నాయి. ఇంకా కళ్యాణం అంతా కూడా అది వ్లాగ్ అయితే తీసాను, అది నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. అది వచ్చేసి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ అలా బయటకి అయితే వెళ్ళాము, పిల్లలకి ఏమైనా బొమ్మలు అలా తీసుకుందాం అనేసి. ఇంకా చరణ్కి అయితే ఇక్కడ కుకింగ్ సెట్ ఒకటి ఉంది, ప్లాస్టిక్ది అయితే తీసుకున్నాము. కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. కళ్యాణము ఇంకా ఊరేగింపు, గజవాహనం మీద స్వామివారు ఊరేగింపు కూడా వచ్చారు నైట్. అదంతా కొంచెం ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అయితే ఉంది, అది నెక్స్ట్ డే అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా పిల్లలకైతే బొమ్మలు అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళ పెద్దనాన్న కూతురు పావని, ఇంకా ఆ అమ్మాయికి బాబున్నాడు. ఇంకా బాబు కోసమని ఆ అమ్మాయి కూడా తీసుకుంటా ఉంది బొమ్మలు అయితే. ఇంకా పావని కొడుకు వచ్చేసి వీడే షణ్ముఖ్. ఇక్కడ కూర్చోన్నారు ఎండ ఎక్కువగా ఉంటే. ఇంకా ఒక రౌండ్ అంతా వేసాము. ఇప్పటికే సర్దేసుకున్నారన్నీ. ఇంకా రేపు వచ్చేసి రథోత్సవం ఉంది కదా, ఇంకా రోడ్డు చిన్నగా ఉందని చెప్పేసి అయితే తీసేయమన్నారంట. ఇంకా అన్ని షాపులు కూడా కట్టేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ అయితే వీడియో వస్తుంది కళ్యాణంది, అందరు తప్పకుండా చూడండి.